అది అటు మెట్టుకుంటుంది. 2 రౌండ్లు కూడా ఒకసారి అప్పుడు పాత రాని కొత్త రాని అని చెప్పి ఉండిద్ది అనమాట. గట్టికి దాని ఏజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది బయటకు వెళ్ళకుండా బయటకు వెళ్తాయా? మనం వచ్చేసినప్పుడు పైనుంచి అవుట్లెట్ నుంచి ఇల్లు వస్తాం. ఓకే, అవుట్లెట్ ఇన్లెటా? ఓకే, పైకి వెళ్ళకుండా అదే నా డౌట్ వచ్చింది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు వస్తుంది. మనం ఎప్పుడైనా పెట్టుకునేది 5 కిలోమీటర్లు అవుతాయని చెప్పి మనం దూరంగా పెట్టకూడదు. అంతవరకు వాటికి దగ్గరగా ఉండేటట్టు చూసుకోవాలి. మళ్ళీ ఇందులోనే వచ్చి ఇప్పుడు దగ్గరగా ఉండేదంటే అప్పుడు వస్తూ ఉంటుంది. దూరం పెరిగే కొద్దికి లేట్గా వస్తూ ఉంటుంది. అవును. ఇలా ఎన్ని బాక్సులు ఉన్నాయండి మీ దగ్గర? మొత్తం దాదాపుగా ఒక 700 బాక్సులు. 700 బాక్సులు. బాక్స్కి 5 ఇవి సెట్లు 10 ఉంటాయి. 10 ఉంటాయి. మనం కొనుక్కునేటప్పుడు 5 ఇస్తారు. 5 ఇస్తారు. ఇక అక్కడి నుంచి డెవలప్మెంట్ చేసుకుంటూ ఉండాలి. లైఫ్ లాంగ్ ప్రాసెస్, నెవర్ ఎండింగ్. అది వస్తా అని చెప్పకుండా లేదండి. రైతు మన ప్రొటెక్షన్ గా ఒక సీజన్కి వెళ్తున్నాం. అక్కడ నూగులు ఆవాలు ఏ వేస్తుంటారు. మనం మొక్క దశలో చూస్తాం. ఆ పూత స్టార్టింగ్ అయిద్దానికి వెళ్తాం. ఆ లోపు ఏదైనా వర్షాలు ఎక్కువ, తుఫాను, లేకపోతే వర్షాలు పడకో ఎండిపోతూ ఉంటాయి. అలాంటి టైంలో మళ్ళీ మనం మైగ్రేట్ చేసుకుని మళ్ళీ మన సొంత డబ్బులతో తిరిగి వస్తూ ఉండాలి. అక్కడ రైతు ఎంత సంతోషంగా అయితే ఉంటాడో మనం కూడా అంత సంతోషంగా ఉంటాం. కానీ అంత సక్సెస్ఫుల్గా కావాలంటుంది. ఇందులో కూడా ఒడిదుడుకులు అన్నీ చాలా ఉంటాయి. అంతేనండి. 24 గంటలుగా రావాల్సింది అనేది కూడా ఉండదన్నమాట. అది ఒక సీజన్ మనం అనుకున్న దానికన్నా ఎక్కువ పవర్తో తిరిగి వస్తాం. కొంచెం ఆశిస్తే ఎక్కువగా రావచ్చు. ఇది వర్షాలంతా చక్కగా అనుకూలిస్తే ఒక్కోసారి ఏంటంటే ఎందుకు వచ్చామా మళ్ళీ వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతాం. ఇది మీరు పెడతారు ఇదొకటి. అది మనం ఇందాక సీల్ చేస్తామని చెప్పిన ఆ యాక్స్ ఏం చేస్తామంటే మనం చాక్ తీసుకొని నైస్ గా కట్ చేస్తాం. మళ్ళీ అదంతా తేనంతా ఫిల్టరేషన్ చేసేసిన తర్వాత ఈ మైన్ అంతా బాయిల్ చేసేసి మనం ఒక అచ్చులా పోసేసి పూణే పంపిస్తాం. ఈ షీట్ పూణేలో తయారవుతుంది. పూణేలో తయారు చేసుకుని మనం వచ్చేస్తాం. అది ఈ షీట్ ఇది కూడా యాక్సే, స్మాల్ స్కేల్ కింద. ఇది వాడేసింది, ఇది అయిపోయింది. ఇది అంటే ఇది మామూలుగా సొంతంగా వెళ్ళేసి ఇప్పుడు వేస్ట్ అనమాట. ఇది విరిగిపోయి తీసేసింది. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లాంటివి మొత్తం పుట్టుకొని ఒక టిఫిన్లు వేసుకొని తేనె తీసుకొచ్చేస్తా ఉంటారు. చూసారా? అది ఇస్తా ఉంటారు. మనం ఉంటాము తొట్టి కనపడింది కదా తేనె అని వచ్చాం అనుకుంటాం. ఎప్పుడైనా బయట వాళ్ళు తెచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇందాక మీ సీల్ వేస్తుంది అని చెప్పాను. ఆ సీల్ ఉంటే తీసుకోవచ్చు. సీల్ లేకుండా ఇందులో పోసేసుకొని తీసుకొచ్చి మనం ఇప్పుడు నమ్ముకోవాలి. పిండిస్తా ఉంటారు. అయినప్పటికీ మొత్తం ఉంటుంది. దాంతో పాటు అది ఏంటంటే ఇప్పుడు ఒక పంట వేస్తాం. ఆ పోత దశలు ఎప్పుడు మనం కోయకూడదు. అది మన పంట పండిన పూర్తిగా తీసుకోవాలి. ఆ సీల్ లేని టైంలో మనకి వాడు నిజమైన తీసుకొచ్చినా కానీ అదేంటంటే పులుపు వచ్చేస్తుంది. ఆ సీల్ పడితేనే ఆ తేనె మనకి లైఫ్ లాంగ్ ఉండడానికి మనకు ఉపయోగపడుతుంది. తేనెకి ఎక్స్పైరీ డేట్ అయితే ఉండకూడదు. అది టేస్ట్ చేయొచ్చా? చేయొచ్చు. ఇది మాస్కా మీరు అందరూ వేసుకుంటాను. మాస్క్ చిన్న కాలం ఇది. వాటికి వెళ్తే అంత ఫుల్ గా మంచి స్ట్రెంత్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళేటప్పుడు మేమే ఈ మాస్కులు తేలుతాం. ఈ ఓటు అన్ని కుట్టేస్తాయి. ఈ తక్కువ సంఖ్య తక్కువ ఉండేటిని చూపిస్తాం జనానికి. ये प्योर शहद సార్ టేస్ట్ చేస్తారా? కొంచెం పావు కేజీలు తీసుకున్నా. నేను ఒక తీసుకుంటా. అంటే ఇక్కడ ఏంటంటే ఆయుర్వేద ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి. మన ఏరియా అనుకోండి, మన రైతులు వేసిన పంట మీద డిపెండ్ అవుతాం. ఇక్కడ వేస్తే ఏంటంటే ముందు మనకి ఈ రైతులు వేస్తే పంట ఉండిద్ది. మెడికల్గా సౌండ్ ఇచ్చిన ఆయుర్వేద చెట్లు కూడా ఉంటాయి కాబట్టి వాటి నుంచి కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మన కింద దొరికేదంటే ఒక పూత మీద ఒక ఏరియా ఉన్న పైరు మీద దొరుకుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రకరకాల పూలు ఉంటాయి కాబట్టి మనకి అవి ఆయుర్వేద ఉపయోగపడతాయి కాబట్టి మన ఒంట్లో ఉన్న సర్వ రోగాలకు కూడా చేస్తాను. ఆర్గానిక్ ఇక్కడ ఎవరు పెస్టిసైడ్స్ యూజ్ పురుగు మందులు కానీ అలాంటివి కానీ
తీసుకోండి చిన్నంటే. భూలోకంలో ఉందంటే మనకి స్వచ్ఛమైనది దొరకాలంటే తేనె. స్వచ్ఛమైనది దొరకాలంటే తేనె కాబట్టి ఆ తేనె వాల్యూస్ తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేశారంటే మనం ఇట్లానే మొఖాలకి పెడితే వాడేస్తామని చెప్పి అది ఒక మాటలాగా పెద్దవాళ్ళు ఒక సామెతలాగా చెప్పారు. రాసుకుంటే ఇట్లా తెల్లగా వచ్చేస్తుంటే ఎవరేం భయపడి దాని జోలికి వెళ్ళంగా జాగ్రత్త వాడుకుంటారని అదొక మాట. వాళ్ళ అర్థాలకి ఏరే ఉండిద్ది. పెద్దవాళ్ళు సర్దుమోట అన్న దానికి ఒక అర్థం ఉండిద్ది. అట్లా దీనికి కూడా ఒక అర్థంలా చెప్పుకుంటారు. సరే సార్.